కాళేశ్వరం విషయంలో తప్పు చేయకపోతే అసెంబ్లీకి కేసీఆర్ రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. చర్చకు కేసీఆర్ రాకపోతే తప్ప చేసినట్లు అంగీకరించినట్లన్నారు. కాళేశ్వరంపై రేపు అసెంబ్లీలో చర్చ ఉంటుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ అంటే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతుందని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కోర్టులో ఏం తేలకపోవడంతో యూరియా అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చిందని ఆక్షేపించారు. కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీ పెట్టకుండా ఉండేందుకు బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తోందన్నారు. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకే యూరియా పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామని మీడియాతో చిట్చాట్లో మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో తప్పు చేయకపోతే అసెంబ్లీకి కేసీఆర్ రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. చర్చకు కేసీఆర్ రాకపోతే తప్పు చేసినట్లు అంగీకరించినట్లేనన్నారు. కాళేశ్వరంపై రేపు అసెంబ్లీలో చర్చ ఉంటుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ అంటే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతుందని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కోర్టులో ఏం తేలకపోవడంతో యూరియా అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చిందని ఆక్షేపించారు. కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీ పెట్టకుండా ఉండేందుకు బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తోందన్నారు. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకే యూరియా పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామని మీడియాతో చిట్చాట్లో మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో తప్పు చేయకపోతే అసెంబ్లీకి కేసీఆర్ రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. చర్చకు కేసీఆర్ రాకపోతే తప్పు చేసినట్లు అంగీకరించినట్లేనన్నారు. కాళేశ్వరంపై రేపు అసెంబ్లీలో చర్చ ఉంటుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ అంటే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతుందని మంత్రి సీతక్క ప్రశ్నించారు. కోర్టులో ఏం తేలకపోవడంతో యూరియా అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చిందని ఆక్షేపించారు. కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీ పెట్టకుండా ఉండేందుకు బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తోందన్నారు. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకే యూరియా పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామని మీడియాతో చిట్చాట్లో మంత్రి సీతక్క స్పష్టం చేశారు.